నమస్తే అండి. నా పేరు రాజు అండి. మాది పెద్దాపురం. 1 వీక్ బ్యాక్ మా మదర్‌కి సడెన్‌గా ఎర్లీ మార్నింగ్ 5:00కి పారాలిసిస్ స్ట్రోక్ వైపు వచ్చింది. వెంటనే మూతి పక్కకి తిరిగిపోవడం, కాళ్ళు చెయ్యి కొంచెం పక్కకి తిరగడం. అలా వచ్చి మా ఫ్రెండ్ ఆర్ఎంపీ డాక్టర్ వీరబాబు గారు ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వెంటనే వచ్చారండి. వచ్చి చూసి ఇది పారాలిసిస్ స్ట్రోక్‌లో ఉంది. మనం అర్జెంట్‌గా వినోదయ హాస్పిటల్‌కి తీసుకుని అక్కడైతే మంచి డాక్టర్ షరీఫ్ గారు అనేసి ఉన్నారు. హాస్పిటల్ అంతా కూడా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి దాన్ని సజెస్ట్ చేస్తే ఇక్కడికి తీసుకుని వచ్చానండి. ఇక్కడికి నేను మార్నింగ్ అరౌండ్ 9:30 ఆ టైంకి వచ్చానండి. 24 లాస్ట్ మంత్ 24 జనవరి 24కి మార్నింగ్ 9:15 ఆ టైంకి వచ్చామండి. వచ్చిన తర్వాత వెంటనే నుంచి ఇక్కడ డాక్టర్లు గారు మనకి ప్రతిదీ ఎలా ఉంటుంది మూవ్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, తర్వాత రెండోది రిస్క్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా చేసి నా భరోసా ఇచ్చి మనకి ట్రీట్మెంట్లు వెంటిలేషన్కి కానీ దేనికైనా సరే మనం ముందుకెళ్ళడానికి డాక్టర్ గారు చెప్పే విధానం మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈయన చెప్పిన విధానం కొంచెం మనకి నమ్మకం కలిగిందండి. రిస్క్ ఉన్నా సరే ఇది చేయగలరు అన్న నమ్మకం మనకు కూడా వచ్చుతుంది. ఈ ట్రీట్మెంట్ పరంగా అయితే చాలా చాలా అద్భుతమైన వాళ్ళు ట్రీట్మెంట్ పరంగా చాలా బాగా చేశారు. తర్వాత ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే రేటింగ్ ఎంత ఉంటే అంత 5:5 అయితే 10/10 అయితే ఖచ్చితంగా ఫుల్ ఇవ్వచ్చు మన రివ్యూ. దీని పరంగా ట్రీట్మెంట్ పరంగా చాలా బాగుంది. ఈ రోజుకి నేను మాకు వచ్చి 1 వీక్ అవుతుందండి. ఒక 4 డేస్ ఐసీయూలో మంచి సీరియస్గా ఉన్నారు. 2 డేస్ బ్యాక్ నార్మల్ జనరల్ వాళ్ళు షిఫ్ట్ చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ అంతా బాగుంది. వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నామండి. హ్యాపీగా మా మదర్ నేను నవ్వుకుంటూ తీసుకుని వెళ్తున్నానండి. నమస్తే.